కరీంనగర్లో 78వ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం మరియు 78వ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కోర్టు చౌరస్తా నుండి గీతాభవన్ వరకు వందలాది మంది విద్యార్థులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. దేశభక్తి, విద్యార్థి చైతన్యాన్ని ప్రతిబింబించే నినాదాలతో కరీంనగర్ పట్టణం మారుమ్రోగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రావుల కృష్ణ మాట్లాడుతూ 1949 జూలై 9న ఆవిర్భవించిన ఏబీవీపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఎదిగి కోట్లాది మంది విద్యార్థులను చైతన్యవంతం చేస్తుందన్నారు. గత 78 సంవత్సరాలుగా విద్యార్థుల హక్కుల పరిరక్షణ, నాణ్యమైన విద్య, జాతీయ పునర్నిర్మాణం, సామాజిక సేవ, నాయకత్వ వికాసం వంటి రంగాల్లో సేవలు అందిస్తోందని తెలిపారు. జ్ఞానం, శీలం, ఏకత అనే త్రిసూత్రం ఏబీవీపీకి మార్గదర్శకమని, జ్ఞానం వ్యక్తిత్వ వికాసానికి, శీలం సమాజ విశ్వాసానికి, ఏకత దేశ సమగ్రతకు ప్రతీకలని పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పూసల విష్ణు, నగర కార్యదర్శి యోగేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి, మహిళా కన్వీనర్ నిత్య, జోనల్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ అంటే కాషాయపు అడ్డ. అలాంటి అడ్డలో ఆ జెండా ఎవరు ఫ్లాగ్ మడత పెట్టండు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవం మనందరం జరుపుకుంటున్నటువంటి జాతీయ విద్యార్థి దినోత్సవం. అది ఏబీవీపీ ఫార్మేషన్ డే. ఈ కరీంనగర్ శాఖ నుంచి ఏర్పాటు చేసినటువంటి ఫ్లాగ్ హాస్టింగ్, అదేవిధంగా నగరంలోని నలుమూల నుంచి చేసినటువంటి కళాశాల నా సోదరి ఇలా విద్యార్థి పరిషత్ చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక పక్క స్కాలర్షిప్లు, అదేవిధంగా రియంబర్స్మెంట్, కాలేజీ క్యాంపస్లో కాకుండా కాశ్మీర్ సమస్య వరకు దేశంలోనూ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల్లో విద్యార్థి పరిషత్తు నిత్యం వాటిని ఫాలో అయితే ఎప్పటికప్పుడు స్పందించు ఈ దేశాన్ని కాపాడటంలో యువత పాత్ర ఉండాలి, యువతలో జాగృత పరచాలి, వారిని ఈ దేశం కొరకు ఆలోచింపజేయాలనేటువంటి ప్రక్రియలో భాగంగా ఇలా విద్యార్థి పరిషత్తు అనేక కార్యక్రమాలు రూపొందిస్తుంది. ఇలా 77,000 మంది, 77 లక్షల మంది కలిగినటువంటి సభ్యత్వంతో ఈ సంవత్సరం 1 కోటి రీచ్ కాగలిగిపోతున్నాం. ఈ దేశంలో విభజన రాజకీయాలు, కులాలు, మతాల పేరు దత్తున విభజన నరికట్టాలి. కళాశాల క్యాంపస్లలో కులాల పేరిటను, మతాల పేరిటను విభజన నరికట్టాలి. కులాల కుళ్ళుని కడిగేద్దాం, అంబేద్కర్ ఆశయాలు సాధిస్తామనే నినాదంతో ఏబీవీపీ కులాలు, మతాలు, భేదాలు, వర్గాలకు అతీతంగా ఈరోజు భరతమాత జాతీయవాదం, ఈ దేశం భారతదేశం అనేటువంటి విషయం కోసం ఆలోచించే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందిస్తుంది. జై హింద్, జై భారత్. డాక్టర్ రావుల కృష్ణ, తెలంగాణ ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్గా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కలిగినటువంటి ఈ దేశంలో విద్యారంగ విషయాలే కాదు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలపై నిత్యం వాచ్డాగ్లాగా నిరంతరం ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువతను మేల్కొంటూ ఈ దేశ రక్షణలో కావచ్చు, సామాజిక అంశాల్లో కావచ్చు విద్యార్థి పరిషత్ నిరంతరం ఉద్యమిస్తున్నది. ఇవాళ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్ని జాతీయ విద్యార్థి దినోత్సవంగా ఈరోజు దేశవ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాం. కొద్ది మందితోటి మొదలైనటువంటి విద్యార్థి పరిషత్ ఆనాడు ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు, విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలని ఉద్యమించేందుకోసమై ఈ దేశాన్ని ఒక ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి దేశం, ఒక రోబస్ట్ కంట్రీగా ఉండాలంటే స్వతంత్రం ముందు జరిగినటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి విభజనపరమైనటువంటి అంశాలని అరికట్టాలంటే, నిలువరించాలంటే స్వతంత్రం తర్వాత మనం తీసుకున్న అనేక మంది త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి భారత స్వతంత్రాన్ని మళ్ళీ నిలుపుకోవాలంటే ఈ దేశంలో దేశభక్తి, జాతీయవాదం నింపాల్సినటువంటి అవసరం ఉంది. అది విద్యార్థి యువకులనే నింపగలిగితేనే ఈ దేశాన్ని మనం రక్షించుకోగలుగుతాం. ఉద్దేశంతో 1949 జూలై 6న స్థాపించబడినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి శక్తి ప్రపంచంలో అత్యధికమైన శక్తివంతమైన విద్యార్థిని ఈ జాతీయ పునర్నిర్మాణంలో ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలంటే జ్ఞానశీలం, ఏకత అనేటువంటి సూత్రాలతో ఇవాళ విద్యార్థి పరిషత్ ఆనాడు 49 నుంచి
సుమారు 7 దశాబ్దాలుగా ఈ దేశంలో అనేక రకాల విషయాలలో ఉద్యమించి విజయం సాధించినటువంటిది. ఆనాడు విద్యార్థి పరిషత్ యొక్క స్లోగన్స్, నినాదాలు ఏవైతే ఉన్నాయో, కాశ్మీరం భారత్లో అంతర్భాగం, 370 ఆర్టికల్ రద్దు చేయాలనేటువంటి నినాదం, ఆ రోజులలో గోడలపై రాసినటువంటి నినాదమే ఈరోజు పార్లమెంటులో విధానాలుగా, చట్టాలుగా వచ్చినటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఉన్నటువంటి మెకాలే ఎడ్యుకేషన్ పోవాలి, భారతీయ విద్య కావాలి, అది జాతీయ విద్య కావాలి అనే దాని కారణంగానే ఇవాళ NEP 2020 రాగలిగింది. అదేవిధంగా హోటల్కు ఈ దేశం యొక్క దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత పాత్రే అధికమైనటువంటి ఉద్దేశంతో ప్రతి పౌరుడికి నేటి బాలలే నేటి పౌరుడు